ఓఆర్ఎస్ గురించి ఫైట్ చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో మీ వీడియోస్ చూస్తున్నాము. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి డిస్క్లైమర్ ఉంది. దిస్ ఈజ్ WHO రికమెండెడ్ ఫార్ములా ఉంది కదా మేడం, అంటే మీ వరకు అది నార్మల్ బయట ఇవన్నీ దొరుకుతున్నాయని మీకు ఎలా తెలిసింది? సో WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటే కనుక. ఇవి కాకుండా పిల్లల విషయంలో చాలా ఫేక్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. కొన్ని కంపెనీలు వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారు, ఈ బోర్న్విటాలు ఇవి తీపి ఉన్నాయని వద్దంటున్నారని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబీ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పిల్లల గురించి అలాగే తల్లిదండ్రుల గురించి అవన్నీ చూస్తూ పిల్లలకి ఏవేవో యూస్ చేస్తున్నారు. అసలు అవి జెన్యూన్ ప్రోడక్ట్సా ఫేక్ ప్రోడక్ట్సా తెలియకుండానే వాడేస్తున్నారు. సో ఇవన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టడానికి నేనైతే ఒక స్పెషల్ గెస్ట్ని అయితే ఇన్వైట్ చేశాను. తనతో మాట్లాడి మరెన్నో విషయాలతో తెలుసుకుందాం. తను ఎవరో కాదు, డాక్టర్ శివరంజని గారు. తనతో మాట్లాడి పీడియాట్రిషియన్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అసలు పేరెంటింగ్ స్టైల్స్ గురించి, అసలు పిల్లలకి ఎటువంటివి ఇవ్వాలి అనేది తన మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, అంటే మిమ్మల్ని చూస్తుంటే అంటే పిల్లల కోసం ఎంత చేస్తున్నారంటే అంత చేస్తున్నారు. ఓఆర్ఎస్ గురించి ఫైట్ చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో మీ వీడియోస్ చూస్తున్నాము. కానీ అయినా కూడా ఓఆర్ఎస్లో ఎటువంటి మార్పు రాలేదు. మీరు మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? మార్పు రాలేదంటే అమ్మా, ఫస్ట్ ఇదివరకు 3 ఏళ్ల క్రితం వాటి మీద డిస్క్లైమర్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి డిస్క్లైమర్ ఉంది. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని. ఓకే. ఏది మనం ఓఆర్ఎస్ మీద ఫైట్ చేయట్లా, ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని ఎక్కువ చక్కెర ఉన్న లిక్విడ్స్ అమ్ముకుంటున్నారు చూడండి, వాటి మీద ఫైట్ చేస్తున్నాము. ఓఆర్ఎస్ అనేది చాలా ముఖ్యం. WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ ప్రాణాలని నిలబెట్టే మందది. మోషన్స్, డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మనం ఇవ్వాల్సిన మందది. ఓకే. కానీ మార్కెట్లో ఏంటంటే ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని లేబుల్ మీద ముందు ఒక అక్షరమో ఆ తర్వాత ఒక అక్షరమో పెట్టుకుని ORSL అని, రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ అని, తర్వాత గ్లూకోవిట్ యాక్టివ్ ఓఆర్ఎస్ అని ఇలా అమ్ముతున్నారు. సో ప్రజలు ఇది నిజమైన ఓఆర్ఎస్ అని అపోహపడి పిల్లలకి డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇచ్చుకుంటున్నారు. షుగర్ జబ్బు ఉన్నాళ్ళు తాగేస్తున్నారు. దీనివల్ల ఏమవుతాయి, విరోచనాలు పెరిగిపోతాయి, డీహైడ్రేషన్ పెరిగిపోద్ది. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి డయాబెటిక్ కీటోసిడోసిస్ అని ప్రమాదకరమైన సమస్య వస్తుంది. సో వీటన్నిటి వల్ల చనిపోవచ్చు కూడా. సో అందుకని నేను ఈ కంపెనీలు నిజమైన WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ కాకపోతే వాళ్ళ ఫార్ములా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ లేబుల్ మీద ఓఆర్ఎస్ అనే అక్షరాలు వాడకూడదు. అండ్ ఈ ద్రవ పదార్థాలు ఫార్మసీస్లోను, స్కూల్స్లోను, హాస్పిటల్స్లోను అవైలబుల్ ఉండకూడదు. ఎందుకంటే అందులో చక్కెర శాతం చాలా అధికం. సో అది డీహైడ్రేషన్ను, షుగర్ జబ్బు పెంచేస్తుంది. అండ్ అది కాకుండా కూడా ఒకటే ఇవి తాగుతూ ఉంటే పిల్లలకి ఊబకాయం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే ఇందులో ఓఆర్ఎస్ఎల్లో అయితే చక్కెర శాతం ఆల్మోస్ట్ మాజా, కోకుల కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. కానీ ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇప్పుడు WHO రికమెండెడ్ ఫార్ములా అని ఒకటి సెపరేట్గా తెచ్చారు. సో WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటే కనుక అది ఓకే. ఇంకా ఏ లేబుల్ మీద కూడా ఓఆర్ఎస్ అని ఉంటే అది మట్టుకు తీసుకోకూడదు. WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటే మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఇప్పుడు పౌడర్ ప్యాకెట్లు వస్తాయి, సాల్ట్ ప్యాకెట్స్. అవి 2 సైజుల్లో వస్తాయి, 4 గ్రాములు, 20 గ్రాములు. 4 గ్రాములు అయితే 200 మిల్లీ నీళ్ళలో కలిపేసి పెట్టుకోవాలి. 20 గ్రాములు అయితే లీటర్ నీళ్ళలో కలిపేసి పెట్టుకుని అవసరమైనప్పుడు వాడాలి. 24 గంటలు అది అట్టి పెట్టుకోవచ్చు. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు కొంచెం పొడి కొంచెం నీళ్లు తీసి కలపకూడదు. ఓకే.
ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో నా ఎయిమ్ ఏంటంటే ఈ ఓఆర్ఎస్ అనేది ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అయితే ఆ లేబుల్ మీద మాత్రమే ఉండాలి, ఇంకా ఏ లేబుల్ మీద ఉండకూడదు. ఎందుకంటే ఉంటే జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు. డిస్క్లైమర్ ఉన్నా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి పొరపాటున అవి ఇవ్వటం వల్ల పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందుకని ఈ ఓఆర్ఎస్ అనేది మిగతా లేబుల్స్ మీద నుంచి వెళ్ళిపోవాలి. ఫార్మసీస్లో, హాస్పిటల్స్లో, స్కూల్స్ దగ్గర మటుకు అవైలబుల్ ఉండకూడదు. దీనికోసం నా ఫైట్. తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా జరుగుతుంది ఈ విషయమై. చాలామంది డాక్టర్లు కూడా నాకు సపోర్ట్ వచ్చారు, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి. మళ్ళా హెల్త్ మినిస్ట్రీకి, సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీకి రాస్తాను ఇప్పుడు. సో ఏం జరుగుతుందో చూద్దాం. అంటే మేడం, ఇప్పుడు మీరు చెప్తున్న విషయం ఏదైతే ఉందో ఓఆర్ఎస్ గురించి, ఇన్ని రోజులు ఫైట్ చేస్తూనే ఉన్నారు, మీకు సపోర్ట్గా చాలామంది వస్తున్నారు. మీకు ఎలా అనిపించింది? WHO రికమెండెడ్ ఫార్ములా ఉంది కదా మేడం, అంటే మీ వరకు అది నార్మల్ బయట ఇవన్నీ దొరుకుతున్నాయని మీకు ఎలా తెలిసింది? అది ఎప్పుడో 8-9 ఇయర్స్ క్రితం చాలామంది పేరెంట్స్ మేము ఓఆర్ఎస్ ఇమ్మంటే ఈ ORS-L అనేది ఇవ్వటం మొదలుపెట్టారు. ఏంటబ్బా వీళ్ళు మోషన్స్ పెరుగుతున్నాయి, హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుందని ఏమి ఇస్తున్నారు తీసుకురండి అంటే అప్పుడు చూస్తే అప్పుడు తెలిసింది మాకు. అప్పుడు మేము అబ్జెక్ట్ చేస్తే వీళ్ళు వెనకాల డు నాట్ యూజ్ ఫర్ డయేరియా అని చిన్న అక్షరాల్లో రాశారు డిస్క్లైమర్, వాళ్ళని వాళ్ళు లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవటానికి. ఇంత పెద్ద అక్షరాల్లో ఓఆర్ఎస్ వెనకాల కనపడకుండా డు నాట్ యూజ్ డ్యూరింగ్ డయేరియా అని రాశారు. సో ఆ తర్వాత నేను 2021 నుంచి గవర్నమెంట్కి రాస్తా ఉన్నాను. మరి ఇంకెవరన్నా రాశారేమో నాకు తెలీదు, బట్ నేనైతే పట్టు వదలకుండా దీని గురించి ప్రయత్నిస్తున్నాను. అప్పుడు 2022 ఏప్రిల్ 8న FSSA ఆర్డర్ ఇష్యూ చేసింది. ఏ కంపెనీ వాళ్ళు ఓఆర్ఎస్ అనేది వాళ్ళ లేబుల్ మీద వాడకూడదు, అది WHO రికమెండెడ్ ఫార్ములా అయితే తప్ప. ఎందుకంటే ప్రజలు మిస్లీడ్ అవుతారు, మిస్లీడ్ అవటం వల్ల ప్రాణాలకు ప్రమాదం, మీరు వాడకూడదు అని ఆర్డర్ ఇష్యూ చేసింది. కానీ 2 నెలల్లో వాళ్ళు ఆర్డర్ మార్చేసి మీరు డిస్క్లైమర్ పెట్టుకుని అమ్ముకోండి, డిస్క్లైమర్ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని. సో ఇంకా వాళ్ళ కంటిన్యూ చేస్తున్నారు అలాగే అమ్ముకోవటం. ఇంకా చాలదన్నట్టు వాళ్ళు ఇది సైలెంట్ డీహైడ్రేషన్ పనికొస్తుందని ORS-L అనేవాళ్ళు సెలబ్రిటీస్తో ఆర్సెల్ అని అమ్మిపిస్తున్నారు, ఆర్సెల్ అని. ఇది మట్టుకు చాలా మోసం నా ప్రకారం. ప్రజల్ని ఏమార్చి వాళ్ళు డబ్బులు చేసుకుని పిల్లల ప్రాణాలని ప్రమాదంలో పెట్టడమే చాలా అనెథికల్ మార్కెటింగ్ దిస్ ఇస్. అండ్ ఓఆర్ఎస్ గురించి పక్కన పెడతాం మేడం, ఇవి కాకుండా పిల్లల విషయంలో చాలా ఫేక్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అసలు కనిపెట్టలేకపోతున్నారు. ఎంత నాలెడ్జ్ ఉన్న పేరెంట్స్ కూడా ఈ మిల్క్ ప్రోడక్ట్స్ విషయంలో కానీ, ఈ ప్యాకెట్స్ విషయంలో కానీ, గమ్మీస్ విషయంలో కానీ మనం చూస్తున్నట్లయితే చాలా విషయాలు అయితే తెలుసుకుంటున్నాము. అయినా మీ మాటల్లో చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? సో మా మిల్క్ మిక్సెస్ అనేవి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రికమెండ్ చేయం, పిల్లల డాక్టర్లు చేయకూడదు. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న పిల్లల డాక్టరు, ఈ మధ్య గైనకాలజిస్టు వాళ్ళు కూడా మిల్క్ మిక్సెస్ని ప్రమోట్ చేస్తున్నారు. ఏ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ దీన్ని ఒప్పుకోదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ మిక్సెస్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఓకే. సో అందులో తీపి అధికంగా ఉంటుంది. ఈ కొన్ని కంపెనీలు వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారు, ఈ బోర్న్విటాలు ఇవి తీపి ఉన్నాయని వద్దంటున్నారని వీళ్ళు ఏం చేస్తున్నారు, బెల్లం వేసేసి దాంట్లో షుగర్ లేదని అబద్ధాలు చెప్పి అమ్మేస్తున్నారు. ఓకే, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే డాక్టర్లు కూడా పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్ట్ న్యాచురల్లీ స్వీటెండ్ అని చెప్పి ప్రజల్ని ఏమారుస్తున్నారు. ఓకే, బెల్లం కూడా మన శరీరంలోకి వెళ్ళినప్పుడు చక్కెరలానే ప్రవర్తిస్తుంది. దీనివల్ల పిల్లలకి ఎడిక్షన్ వచ్చేస్తుంది, తీపి అనే టేస్ట్, పళ్ళు పాడవచ్చు. అండ్ తీపి ఎడిక్షన్ వల్ల ఫ్యూచర్లో ఊబకాయం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఎండోక్రైన్ డిస్రప్షన్ జరగవచ్చు. అంటే ఏంటంటే మన బాడీలో హార్మోన్ బ్యాలెన్స్ కూడా అప్సెట్ అవ్వచ్చు. ఈ మధ్య ఆడపిల్లలకు ముఖ్యంగా పీరియడ్స్ అయి ముందు వస్తున్నాయి ఇలాంటి సమస్యలు. అండ్ ఈ తీపి అలవాటు ఎక్కువ తీపి తినేసి జంక్ ఫుడ్స్, షుగర్ జబ్బులు విపరీతం అవ్వటం, ఊబకాయం రావటం, PCOS సమస్యలు, ఇవన్నిటికీ ఇక్కడే నాంది పలుకుతున్నాం మనం.
సో మనం ఎప్పుడు పిల్లల్ని బ్యాలెన్స్ డైట్ తింటాక ఎంకరేజ్ చేయాలి. సెకండ్ బర్త్డే వరకు అసలు తీపి అనేది అలవాటు చేయద్దు. తేనైనా కానీ బెల్లమైనా కానీ ఎక్స్ట్రా మనం యాడ్ చేసే తీపి అలవాటు చేయద్దు. ఆ తర్వాత కూడా మితంగా వాడండి. రోజులో 5 టీ స్పూన్లు దాటకూడదు. అన్నీ కలిపి షుగర్ అంటే షుగర్, బెల్లం, హనీ, డేట్స్ పౌడర్ ఇలాంటివన్నీ కలిపి అనేది చెప్పబడుతుంది. సో చక్కెర అంటే ఓన్లీ వైట్గా ఉండే చక్కెర కాదు, ఇవన్నీ కూడా చక్కెర కిందే తీసుకోవాలి మనము. సో ఆ తర్వాత కొన్ని వాటిల్లో ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఎక్కువ ప్రోటీన్ వాడేస్తున్నారు. సో ప్రోటీన్ మితిమీరి వాడినా అది కిడ్నీస్కి సమస్య అవుతుంది, డైజెషన్ సరిగ్గా అవ్వదు. సో అది పేరెంట్స్ అండ్ కొంతమంది ఒక బ్రాండ్లో అయితే ఇప్పుడు గ్రిడ్జో అనే బ్రాండ్లో అశ్వగంధ అని వేరే హర్బ్స్ వాడుతున్నారు. నేను చాలా చెక్ చేశాను. ఇప్పుడు వరకు జరిగిన రీసెర్చ్లో, అది కూడా పెద్దాళ్ళ విషయంలో జరిగిన రీసెర్చ్లో, ఎవరు 3 నెలల కంటే అశ్వగంధ వాడిన పేపర్స్ పబ్లిష్ చేయలేదు. ఓకే, సో పిల్లల విషయంలో అసలు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాళ్ళు ఏ ధీమాతో అవి వాడుతున్నారు, ఇప్పుడు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది మనకు తెలియదు. ఓకే, పిల్లల విషయంలో. అండ్ పెద్దాళ్ళ విషయంలో అయితే అశ్వగంధ వల్ల లివర్ చెడిపోయిన రిపోర్ట్స్ చాలా పబ్లిష్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి, మీరు లివర్ జర్నల్కి వెళ్ళి చూస్తే. సో అలాంటిది మనకు తెలిసి తెలియకుండా అశ్వగంధ రోజు పిల్లలకి ఎలా ఇస్తాం తెలవాలి కదా. ఈవెన్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ని అడిగాను, వాళ్ళు కూడా రోజు అశ్వగంధ ఇవ్వమని ఎవరు చెప్పట్లేదు. వాళ్ళ ప్రోటోకాల్ ఏదన్నా వైద్యానికి అది టెంపరీగా వాడతారేమో కానీ రోజు ఇవ్వమని వాళ్ళు చెప్పట్లేదు. సో అలా తెలిసి తెలియకుండా నువ్వు రోజు మిల్క్ మిక్స్లో హర్బల్ పిల్లలకి ఎలా ఇస్తావు? సో మనకి డేటా ఉండాలి కదా, అసలు ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ప్రోటీన్ మచ్చు, చక్కెర మోసం చేసి ఇవ్వటము, ఈ సమస్యలన్నీ. పిల్లలకి మంచి ఆహారం తినిపించడం నేర్చుకోవాలి, ఇలా షార్ట్ కట్స్ చూడకూడదు. గమ్మీస్ అయితే వాళ్ళు ఇంకా పాడైపోతాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము షుగర్ వాడట్లా, వేరే తీపి న్యాచురలీ స్వీట్ అన్నారు. అదైనా తీపి అలవాటు అవుతుంది కదా. సో వాళ్ళు అలాంటివే ఇష్టపడతారు. పళ్ళు పాడవుతాయి, స్టిక్కీగా ఉంటాయి కదా తీపి లేకపోయినా, సో పళ్ళు కత్తుకుపోతాయి. అండ్ చిన్నపిల్లల్లో ఈ గొంతుకు అడ్డం పడే డేంజర్ కూడా ఉంటుంది. సో ఇవి కూడా మనం రెగ్యులర్గా సజెస్ట్ చేయటం మంచిది కాదు. అండ్ డాక్టర్స్ వీటికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం చాలా తప్పు. ఒకసారి ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ఓఆర్ఎస్ గురించి చూపించగలుగుతారా? సరే, నా దగ్గర ఇంకా లేవు కానీ ఇదే యాపిల్ బొమ్మతో కూడా ఉంటుంది మీకు. ఇవి నిజమైన ఓఆర్ఎస్ కాదు. గ్లూకోవిట్ యాక్టివ్ ఓఆర్ఎస్ అనేది కూడా నిజమైన ఓఆర్ఎస్ కాదు. మీరు ఇక్కడ చూస్తే కింద దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని 3 ఏళ్ల నుంచే యాడ్ అయింది మన ప్రయత్నం వల్ల, లేకపోతే ఇది కూడా ఇంత ముందు లేదు. ఇక్కడ కూడా దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని ఉంటుంది. సో ఇవి ఇవ్వకూడదు. ఇలాగే మార్కెట్లో మీకు ఇంకా వేరే ఉన్నాయి, హిమాలయ రీహైడ్రేటు, ఎలక్ట్రో చాయిస్, తర్వాత జింకోవిట్ యాక్టివ్ ఓఆర్ఎస్, జింకోవిట్ యాక్టివ్ నాట్ ఓఆర్ఎస్, జింకోవిట్ యాక్టివ్. కానీ అది నిజంగా చూడగానే డాక్టర్ రాసి జింకోవిట్ యాక్టివ్. సో ఇది ఓఆర్ఎస్ అని లేకపోయినా లేబుల్ మీద, బట్ ఫార్మసీస్లో ఇది ఓఆర్ఎస్ అని ఇస్తున్నారు. సో ఇలాంటి డ్రింక్స్ కూడా తీసుకోకూడదు. మీరు ఓఆర్ఎస్ కోసం వెళ్తే మీరు చూసుకోవాల్సింది ఫస్ట్ బెస్ట్ ఏంటంటే ఈ ప్యాకెట్లు. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం కొంచెం పొడులు తీసుకుని కలపకూడదు. ఓకే, కొంచెం ఈ పెద్ద ప్యాకెట్లు 20.5 గ్రామ్ ప్యాకెట్లు. ఓకే, ఇవి మనం లీటర్ నీళ్ళలో కలిపేసి పెట్టుకోవాలి. లేబుల్ ఒకసారి చదవాలి ఎప్పుడు. ఈ చిన్న ప్యాకెట్లు అన్నమాట, 4 గ్రామ్స్. ఇవి మనం 200 మిల్లీ నీళ్ళలో కలిపేసి పెట్టుకోవాలి. అండ్ ప్రతి దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని. WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్. ఓకే, WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ ఇది బెస్ట్. సరే మాకు ఇది కుదరదు అనిపిస్తే అప్పుడు టెట్రా ప్యాకుల్లో ఇక్కడ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని రాసి ఉంటుంది. WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని రాసి ఉంటుంది. WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని రాసి ఉంటుంది. అండ్ ఓఆర్ఎస్ ఎల్లాళ్ళు కూడా ఇప్పుడు లాంచ్ చేశారు WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని. సో మనం అవి తీసుకోవాలి తప్ప ఇందాక నేను చూపించిన
తీసుకోకూడదు. మ్యామ్ ఇప్పుడు మనము పేరెంటింగ్ గురించి మాట్లాడుకుంటే పేరెంటింగ్ స్టైల్స్లో చాలా మార్పులు వచ్చాయి. ముందు పెంచే విధానంకి ఇప్పుడు వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్కి పెంచే విధానానికి ఫోన్ అడిక్ట్ అయిపోతున్నారు. ADHD ప్రాబ్లమ్స్తో మెంటల్ హెల్త్ స్ట్రెస్ అలా పిల్లల్లో చాలా మటుకు ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చిన్నప్పటి నుండే ADHD అంటున్నారు, యాంగ్జైటీ ఇష్యూస్ అంటున్నారు. వాటి మీద మీ కాల్ ఏంటి మ్యామ్? అదే మెయిన్లీ ఏంటంటే ఎక్కువ స్క్రీన్ టైం పెరిగిపోవటం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయి. ఇదివరకంటే ఎక్కువ వేరే వాళ్ళతో కలవటం, పిల్లలతో కలవటం, ఆడుకోవటం, అమ్మమ్మ నాన్న ఇంట్లో ఉంటారు, అందరూ కబుర్లు చెప్పటం, ఇలాంటివి ఎక్కువ ఉండే. మ్యాక్సిమం ఒక అరగంట టీవీ చూస్తారు అలాగా. ఇప్పుడు అలా కాదు కదా, ఫస్ట్ నుంచి సెల్ ఫోన్, ఐప్యాడ్స్ ఇన్ అడిషన్ టు టీవీ అలవాటు అయిపోయేసరికి వాళ్ళకి ఆ ప్రపంచమే అలవాటు అయిపోతుంది. వాళ్ళ నుంచి ఆ ఫోన్ తీసేసుకుంటే ఇంక వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అండ్ ఇమీడియట్ గ్రాటిఫికేషన్, అంటే వాళ్ళకి అప్పుడు కావాలనుకున్నది అప్పుడు అయిపోవాలి, లేకపోతే అసలు వింటలేదు. ఇప్పుడు అందుకే ఆటిజం సమస్య కూడా మనం ఎక్కువ చూస్తున్నాము. మ్యామ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ అని తీసుకుంటున్నాను, అందులో ఏంటంటే డాక్టర్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వాళ్ళతో డాన్సులు చేపిస్తున్నారు. అండ్ అంటే కొన్ని విచిత్రంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు హెల్తీగా C-సెక్షన్ అవ్వకుండా నార్మల్ డెలివరీ అవ్వడానికి వివిధ రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ కొంతవరకు అయితే అది డాక్టర్ దగ్గర లేకుండా చేయడం రిస్క్ అవుతుంది కదా మేడం, దాని మీద? అది టోటల్గా నా సబ్జెక్ట్ కాదు ప్రెగ్నెన్సీ అనేది, కాబట్టి నేను పూర్తిగా చెప్పలేను. బట్ ప్రెగ్నెంట్గా ఉన్న తల్లి హ్యాపీగా ఉండటం అనేది మటుకు చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ డాన్స్ ఈజ్ మేకింగ్ హర్ హ్యాపీ, then let her dance. ఓన్లీ థింగ్ ఈజ్ తన ఆబ్స్టెట్రిషియన్తో క్లియర్గా డిస్కస్ చేయాలి ఎంతవరకు ఏ ఫిజికల్ యాక్టివిటీ అలౌడ్. కొంతమంది ఇప్పుడు బరువులు అవి ఎత్తకూడదు, పొట్ట మీద ప్రెషర్ పడే చేయకూడదు, అలా ఉంటుంది. వాళ్ళ సర్విక్స్ ఏమన్నా కొంచెం వదులుగా ఉందనుకో తొందరగా, అప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి బెడ్ రెస్ట్ కూడా ఉంటుంది. సో అలాగా. కాకపోతే ఏంటంటే డాన్స్ అనేది వాళ్ళు హ్యాపీగా ఇష్టంతో చేయటం ఒకటి, మనం ఇన్స్టాగ్రామ్ పోస్టుల కోసం వాళ్ళతో చేయించడం అనేది వేరే విషయం. ఇంకా అది వాళ్ళ డెసిషన్ వదిలేసి. మ్యామ్ ఇప్పుడు మీ ఫైట్ ఇక్కడి వరకు వచ్చింది కదా మ్యామ్, అంటే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అండ్ మీ మోటో ఏంటి? అంటే ఫైనల్గా మీ వెనక చాలా మంది సపోర్ట్గా ఉన్నారు, పీడియాట్రిషియన్స్. నా మోటో ఇదే అమ్మా, పిల్లల హెల్త్ బాగుండాలి. ఇలాంటి డ్రింక్స్ వల్ల పిల్లలు లైఫ్ ప్రమాదంలో పడకూడదు, పిల్లల హెల్త్ ప్రమాదంలో పడకూడదు, డయాబెటీస్ పేషెంట్స్ లైఫ్ ప్రమాదంలో పడకూడదు, హెల్త్ ప్రమాదంలో పడకూడదు. సో ఇంకా దురదృష్టం ఏంటంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అని లార్జెస్ట్ బాడీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఇన్ ద కంట్రీ, వాళ్ళు ఈ కంపెనీ నుంచి స్పాన్సర్షిప్లు తీసుకుని కాన్ఫరెన్సులు చేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా చాలాసార్లు రాశాను నేను, మీరు ఇలా చేయకూడదు, ఇది తప్పు. ఎందుకంటే వీళ్ళు ఒక సైడ్ మన పిల్లలకి బోల్డంత నష్టం చేస్తున్నారు. మీరు యాక్చువల్గా హెల్త్ మినిస్ట్రీకి రాయాలి. నేను ఒక్కదాన్ని రాయటానికి ఒక అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ రాయటానికి బోల్డంత తేడా ఉంటుంది కదా, వెయిటేజ్ తేడా ఉంటుంది. కానీ వాళ్ళు రాయటం లేదు, ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్కి బోల్డంత మనీ ఇస్తారు, స్పాన్సర్షిప్, కాన్ఫరెన్సెస్ అవి ఆర్గనైజ్ చేయటానికి, ఇలాంటి వాటికి. అంటే ఇప్పుడు డాక్టర్స్ని వెతుక్కోవడం కూడా చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అయిపోయింది. మీ 20 years ఆఫ్ జర్నీలో మీరు చూసిన డిఫికల్ట్ ఛాలెంజ్ ఏమైనా ఉందా మ్యామ్? అంటే కేసెస్ గురించి. ఉంటానే ఉంటాయి కదమ్మా. అంటే 100% మేము న్యాయం చేయలేము. అండ్ డాక్టర్స్ 90% చాలా మంచి వాళ్ళే ఉంటారు, కాకపోతే అందరూ సోషల్ మీడియాలో ఉండరు. కాబట్టి మీరు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారని వాళ్ళు మంచి వాళ్ళని మట్టుకు అనుకోవద్దు. మీరు నిజంగా చెప్తున్నా, మీరు వాళ్ళ దగ్గర చూపించిన వాళ్ళని ఒక 10 మందిని అడిగి వాళ్ళ గురించి తెలుసుకుని ఆ డాక్టర్ గురించి ఫిక్స్ అవ్వండి తప్ప సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు వీళ్ళు మంచి వాళ్ళని మట్టుకు అనుకోవద్దు. నాకు చాలామంది తెలుసు సోషల్ మీడియాలో ఫేమస్ ఉండి యాక్చువల్గా అంత మంచిగా చేయని వాళ్ళ గురించి. అండ్ చాలామంది మంచి డాక్టర్లు సోషల్ మీడియాలో ఉండరు. సో దెర్స్ ఎ హ్యూజ్ లాక్యునా దేర్. మంచి వాళ్ళు కూడా సోషల్ మీడియాలోకి వస్తే బాగుంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అది అందరూ కాదు, మళ్ళీ కొంతమంది ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. సో ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు.
సో మంచి వాళ్ళు కొంచెం వచ్చి వీటిని కౌంటర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీలాగా చాలా మందిని చూశాను మేడం. అంటే ముందుకొచ్చి ఇదంతా కాదు, డాక్టర్స్ని కొంచెం రేర్గా ఉంటారు, వాళ్ళని నిజాయితీగా ఉండే వాళ్ళు సోషల్ మీడియాకి ఎక్కువ రారు. అండ్ వీఆర్ సో బిజీ ఇన్ పిల్లల విషయంలో ఉంటాము. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందరూ జస్ట్ ఫర్ హైప్ కోసమే, వాళ్ళ వ్యూస్ కోసం మాత్రమే అని ఎంతోమంది ప్రమోట్ చేస్తున్నా కూడా ఇలాంటి అవేర్నెస్లు మీ త్రూ వెళ్తే ఇంకా కష్టపడుతున్నా. ఎలాగోలాగా ఇన్స్టాగ్రామ్లో అయినా పెట్టటానికి చూస్తున్నాను, నా వల్ల అవటం లేదు. బట్ ఎందుకంటే సో మచ్ మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఐ ట్రై మై బెస్ట్ అట్లీస్ట్ ఈ ఫారంలో అయినా పెట్టటానికి చూస్తున్నాను. మేడం, ఇప్పుడు చిన్నపిల్లల విషయం దగ్గరికి వస్తే ఏదైనా చాక్లెట్స్ తిని అడ్డం పడి అండ్ వాళ్ళ కేసెస్ కూడా చూస్తున్నాం, వాళ్ళు చనిపోయే స్టేజ్ వరకు కూడా వస్తుంది. సో అలాంటి చాక్లెట్స్ తిన్నప్పుడు అడ్డం పడ్డప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఎప్పుడన్నా బిడ్డ తినేటప్పుడు గబుక్కుని ఇంకేదైనా కానీ గొంతుకు అడ్డం పడిందని మీకు డౌట్ వచ్చింది అనుకో, వాళ్ళు దగ్గుతున్నారు అనుకో, దగ్గనివ్వాలి. అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, అస్సలు అంటే అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. దగ్గ లేకుండా అసలు సౌండే రావట్లేదు, ఆర్ అలా సౌండ్ చేస్తున్నారు, బ్లూ అయిపోతున్నారు, లేకపోతే ఎర్రగా అయిపోయి అలాగా అంటే నీలం, ఎరుపు నీలం మిక్స్ లాగా అలా అయిపోతున్నారు, లేదా ఇలా డీలా అయిపోతున్నారు, సౌండే రావట్లేదు అంటున్నారు అంటే మటుకు వెంటనే బిడ్డని ఎత్తుకుని, ఎప్పుడు గుడ్డిగా ఇలా పొడవకూడదు. పొడిస్తే ఏమవుద్దంటే అది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. కనపడేది ఈజీగా తీసేయండి, బట్ పొడవద్దు. ఓకే, సరేనా? కనపడేది ఈజీగా తీసేయండి. ఆ తర్వాత బేబీని ఇలా ఎత్తుకుని మెడ పట్టుకోకూడదు, దవడ ఇలా పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఇలా స్లాంట్. ఓకే, వీపు మధ్యలో 1 2 3 4 5 అని కొట్టాలి. కొట్టాక ఇలా తిప్పి చూసుకోవాలి. నోట్లో ఏమన్నా ఉంటే తీసేయండి, గుడ్డిగా పడవద్దు. బయటికి రాలేదనుకో అది ఇలాగే పట్టుకుని నిప్పుల్స్ మధ్య సెంటర్లో కొంచెం కింద 1 2 3 4 5 అప్పుడు వస్తే సరే, రాకపోతే మళ్ళా 5 5 5 5 ఇలా 3 సైకిల్స్ అయినా రాకపోతే హాస్పిటల్కి బయలుదేరటం బెటర్, లేదా 108కి ఫోన్ చేయటం. అండ్ ఎప్పటి వరకు ఇలా చేస్తాం, కంటిన్యూ చేయాలి మనకి హెల్ప్ వచ్చే వరకు, ఆర్ హాస్పిటల్ చేరే వరకు. ఇది ఈ లోపు కనుక ఇది బయటకు వచ్చేస్తే సరే, అప్పటి వరకు కంటిన్యూ చేస్తాం. ఈ లోపు సృహ కోల్పోతే మటుకు బిడ్డ గాలి పీల్చుకుంటుందా లేదా చూసుకుని, గాలి పీల్చుకోకపోతే మనం సిపిఆర్ మొదలు పెట్టాలి. ఓకేనా? గాలి సిపిఆర్ చేసేప్పుడు కూడా మధ్య మధ్యలో అదేమన్నా బయటకు వస్తే చూసి తీసేయాలి. ఇదే కొంచెం పెద్ద పిల్లలు, నుంచునే పిల్లలు అనుకో సేమ్ అంతే, రూల్ అంతా సేమే. కాకపోతే వాళ్ళ వెనకాల నుంచి మనం వీపు మధ్య కొడతాం 5 సార్లు. బయటికి రాకపోతే ఈ బొడ్డుకి ఈ బోన్ ఉంటుంది, ఇక్కడ మనకి బోన్ టిప్ ఉంటుంది, ఈ రెండిటికి మధ్యలో చేయి పెట్టి ఇలా నొక్కాలి, బ్యాక్ అండ్ అప్. ఓకే, సో 5 సార్లు ఇటు 5 సార్లు ఇక్కడ బొడ్డుకు పైన అనమాట. 5 సార్లు 3 సైకిల్స్ అయ్యేసరికి అది బయటికి రాలేదనుకో 108కైనా ఫోన్ చేయాలి, లేదా మనం హాస్పిటల్కైనా బయలుదేరాలి. అండ్ దారి పొడుగునా మనం అది బయటికి తేవటానికి ప్రయత్నం కంటిన్యూ చేయాలి. ఈలోపు బిడ్డ సృహ కోల్పోతే చూడాలి మనం గాలి పీల్చుకుంటున్నాడో లేదో. గాలి పీల్చుకుంటుంటే మనం సైడ్కి తిప్పి ఎత్తుకుని వెళ్ళాలి. గాలి పీల్చుకోలేదా సైడ్ కంటే ఇలాగనమాట, కొంచెం ఇలా. ఓకే, సరేనా? అండ్ గాలి పీల్చుకోకపోతే సిపిఆర్ ఇవ్వాలి. ఓకే, చంటి బేబీ అయినా అంతే, ఇలాగా సైడ్కి ఎత్తుకోవటం అంటే. గాలి పీల్చుకుంటుంటే, గాలి పీల్చుకోకపోతే సిపిఆర్ ఇవ్వాలి. సిపిఆర్ ఇచ్చేప్పుడు కూడా మధ్య మధ్యలో అది వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి మనము. ఓకే, దగ్గుతుంటే మట్టుకు డిస్టర్బ్ చేయకూడదు, గుడ్డిగా మట్టుకు పొడవకూడదు, అది మట్టు గుర్తుపెట్టుకోవాలి. అండ్ 3 సైకిల్స్ అయ్యాక అది బయటికి రాకపోతే 108కి ఫోన్ చేయటమో హాస్పిటల్కి బయలుదేరటమో మర్చిపోకూడదు. ఓకే, అండ్ ఊపిరి ఆడకపోతే సిపిఆర్ ఇవ్వాలి. ఊపిరి కంటిన్యూ అవుతున్నది బట్ సృహలో లేరు అంటే సైడ్కి ఎత్తుకుని వెళ్ళిపోవాలి. మ్యామ్, ఇప్పుడు నిద్రలో పడుకున్న తర్వాత కూడా చాలా వరకు ఏడుస్తూ ఉంటారు.
నైట్ టైంలో అసలు తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాకుండా అయిపోతుంటుంది. అండ్ వాళ్ళు ఏది చేసినా అంటే చిన్నపిల్లల విషయంలో వాళ్ళు ఎక్కువ మోషన్ వెళ్ళినా ప్రాబ్లమే, వెళ్ళకపోయినా ప్రాబ్లమే. అంటే నైట్ టైంలో ఏడిస్తే మాత్రం తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాదు. సో అలాంటివి మీరు చూసినప్పుడు మీరు ఏం కాల్ చెప్తారు? ఫస్ట్ ఆకలా చూడండి, తేన్పు సరిగ్గా రాలేదా చూడండి, కింద మోషన్ అదే అని వెళ్ళాడా చూడండి, ఏదన్నా కొడుతుందా ఏమన్నా చెక్ చేసుకోండి. ఇవన్నీ కాకపోతే పొట్టనొప్ప చెవినొప్ప చూసుకోండి. వెచ్చబట్టతో అద్ది చూడండి, పొట్టాను చెవి, వేడి కాదు వెచ్చబట్టతో. అయినా రిలీఫ్ రాకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే మ్యామ్. అండ్ ఇలాంటి పీడియాట్రిషియన్ని కలుస్తాను అనుకోలేదు మ్యామ్, ఎందుకంటే మీ రూమ్ చూశాను అండ్ లవ్లీ పెయింటింగ్స్. అంటే చిన్నపిల్లల విషయంలో వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారో, ఎంత ప్యూర్ హార్టెడ్గా ఉంటారో మీ దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తుంటే అర్థమైంది. అండ్ వాళ్ళు మీకోసం రాసిన లెటర్స్, డ్రాయింగ్, అంటే మీరు పిల్లలతో ఎంత అటాచ్డ్ పెంచుకున్నారు అనేది అర్థమవుతుంది. సో ఇలాగే మీరు ఎన్నో అవేర్నెస్లు ఇవ్వాలి అండ్ డూస్ డోంట్స్ అన్నీ మాతో చెప్తూ ఉండాలి. అండ్ మీరు కూడా కొంచెం సోషల్ మీడియా దగ్గరికి వచ్చేసి మాకు ఇంకొంచెం అవేర్నెస్ మీ త్రూ అయితే తెలుసుకుంటూ ఉంటాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, హ్యాడ్ అ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అసలు పిల్లల విషయంలో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఏది వాడినా, ప్రోడక్ట్ ఏది ఉన్నా కూడా ఒక్కసారి డిస్క్లైమర్ చూడటం అయితే కంపల్సరీ. అండ్ ఓఆర్ఎస్ అయితే స్పెషల్గా పిల్లలు ఎవరైతే డీహైడ్రేషన్ కోసం వాడుతూ ఉంటారో WHO ఓఆర్ఎస్ వాడటం చాలా మంచిది అని అంటున్నారు మేడం. సో ఇలాంటి స్పెషల్ ఇంటర్వ్యూస్తో మళ్ళీ కలుస్తూనే ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.